ఇక్కడ కనబడుతున్నటువంటి హరీష్ రావు కావచ్చు, మాట్లాడినటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్బాబు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మనమడు కావచ్చు, వాళ్ళ మనమరాలం కావచ్చు, వాళ్ళ బిడ్డలం కావచ్చు, వాళ్ళ కొడుకు బిడ్డలం కావచ్చు, వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ బళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్ బళ్ళు ఖచ్చితంగా మంచిగా అవుతాయి. ఎవరైతే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, తెలంగాణలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు విద్యాభ్యాసం చేయాలని చెప్పేసి ఓ రూల్ పెట్టరు. స్కూళ్ళు ఒక్కొక్క స్కూలు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి స్కూలు కూడా ఇవాళ ఒక మోడల్ స్కూల్గా మారే అవకాశాలు ఉంటాయి. చదువుతుంది వీళ్ళ పిల్లలు కాదు కదా, వీళ్ళ మనమలు మనమరాలు కాదు కదా, వీళ్ళకి ఎందుకు ఆ నొప్పి? ఏదో అట్లా ఏదో 12,000 కోట్లు కేటాయించినాం మేము ఉన్నత విద్యకు అని చెప్పేసి చెప్పుడే తప్ప ఇక చేసేది ఏముండదు అన్నట్టుగా పై మెరుగుల కోసం ఎవరికో కాంట్రాక్ట్లు ఇస్తారు, ఎవరికో ఇస్తాడు. వాడు ఇట్లా శ్రీరామదాస్ సినిమాలో క్లియర్గా ఒక బరుపుగడ్డ ఇంత పెద్ద ఐస్ గడ్డ తెచ్చి ఆ రాజుగారు తర్వాత ఇస్తే చివరికి ప్రజలకు అందేది ఏంది అని అన్నది ఆ చేతుల మార్కెట్ వచ్చరికి ఇంత చిట్టుకుంటుంది. అది ఆ చిట్టుపని కూడా పట్టుకొని ఇట్లా పిసికితే నీళ్ళు అయి కారిపోతుంది. సో అట్లనే ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు కేటాయించేది 12,000 కోట్లు, 22,000 కోట్లు, 30,000 కోట్లు కేటాయిస్తారు. ఇక్కడ నిజంగా సామాన్యుడు ఎవడైతే ఉన్నాడో వాడికి దక్కాల్సిన కాడకు వచ్చేసరికి అది 100 రూపాయలు కేటాయిస్తే వాడికి మిలిగేది నయా పైసా.